శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మార్చి 5, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం ఎంబసీ ఏదైతుందో వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఈ గల్ఫ్ రీజన్స్లో ఉన్నటువంటి 10th మరియు ఇంటర్ చదువుతున్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఆ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకి కువైట్లో ఎవరైతే సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో 10th ఇంటర్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి మనకి ఈ నెల 2వ తారీఖున అలాగే 5వ తారీఖున 6వ తారీఖున జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ని అయితే కనుక పోస్ట్ పోన్ చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అలాగే నెక్స్ట్ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగాలంటే ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్స్ ఇంక ఉండవు, వాళ్ళకి క్యాన్సిల్ చేసేశారు. అయితే 2, 5, 6వ తారీఖులో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఏవైతే పోస్ట్పోన్ అయ్యాయో వాటిని క్యాన్సిల్ చేశారు, ఇంకా జరగాల్సిన వాటిని కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ మిడిల్ ఈస్ట్లో ఈ 10th క్లాస్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రకటన వివరాలు మాత్రం తగినటువంటి సమయంలో సపరేట్గా వీళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే కనుక ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే విడిగా వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ని విడుదల చేస్తారని చెప్పేసి అంటున్నారు. అయితే వాళ్ళు దేని ఆధారంగా రిజల్ట్స్ అనేటువంటిది విడుదల చేస్తారు ఏంటనేది మనకు తెలియదు, కానీ గతంలో వాళ్ళకి వచ్చిన మార్క్స్ని వీటన్నిటిని బేస్ చేసుకుని ఇవ్వచ్చేమో బహుశా. సో ఏదైనప్పటికీ ఇది వాళ్ళకి ఒక మంచి శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవాలి మన విద్యార్థులకి. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ లేనట్టే లెక్క, పూర్తి ఎగ్జామ్స్ లేకుండానే వాళ్ళు పాస్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే 12th గ్రేడ్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కొన్ని పోస్ట్పోన్ అయ్యాయి కదా వాళ్ళకి. ఇప్పుడు 7వ తారీఖు జరగనటువంటిది ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని ఆల్రెడీ వాళ్ళకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది అయితే 7వ తారీఖున మళ్ళీ వీళ్ళు సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆ సమీక్షలో 9వ తారీఖున జరగాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతుందో దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు కూడా ఒకవేళ ఎలాగే ఉంటే వాటిని కూడా పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని గురించి భవిష్యత్తులో తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే విద్యార్థులందరూ కూడా వారి యొక్క పాఠశాల యాజమాన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళతో ఎప్పటికప్పుడు మీరు టచ్లో అయితే కనుక ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వాళ్ళతో సన్నిహితంగా ఉన్నట్లయితే కనుక మనకి త్వరగా దానికి సంబంధించిన అప్డేట్స్ అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాఠశాలల యాజమాన్యం ఎవరైతే ఉంటారో వారితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ సిబిఎస్ఈ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇది తప్పక తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళకైతే ఇది ఒక శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఏదైతే జరిగిందో సేమ్ అదేవిధంగా ఇక్కడ గల్ఫ్ రీజన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఇక్కడ ఉండి మన ఇండియా వాళ్ళు ఎవరైతే చదువుతుంటారో సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మాత్రమే ఈ నిబంధన అయితే వర్తిస్తుంది. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి ట్రేడ్ ఫెడరేషన్ యూనియన్ వాళ్ళు మరియు ప్రవాస లేబర్ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కువైట్లో ఉన్నటువంటి ఈ జాబ్రీలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఏదైతుందో అక్కడ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 7వ తారీఖున అంటే శనివారం రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఎవరైనా సరే స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ మనం రక్తదానం అయితే చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది టైమింగ్ వచ్చి రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అయితే ఉంటుంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది. సో అందరికీ అనువైనటువంటి సమయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందరికీ డ్యూటీలు అయిపోయింటాయి కాబట్టి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఒక్క పొద్దులు ఉంటారో ప్రస్తుతానికి వాళ్ళకు కూడా ఇఫ్తార్ అనేటువంటిది అయిపోతుంది కాబట్టి సాయంత్రం 6:30 కల్లా వాళ్ళు కూడా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఉపాధి కల్పించి ఆశ్రయం ఇస్తున్నటువంటి కువైట్కి మనం కృతజ్ఞతలు తెలుపుకునేటువంటి అవకాశం అయితే మనకు వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో మనందరం ఒక్కసారిగా అక్కడ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం కానీ రక్తదానం చేసామనుకోండి, అది కువైట్ ఎప్పటికీ మనల్ని గుర్తించుకుంటుంది, ఎందుకంటే మనం దేశ సేవ చేస్తున్న దాంతోనే సమానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు హాజరు కాగలరని చెప్పేసి నేను ఇతనికి ఆశిస్తున్నాను. మరోసారి చెప్తాను, ఈ నెల 7వ తారీఖున శనివారం రాత్రి 8 గంటల నుంచి 1 గంట వరకు జాబ్రియల్ అటువంటి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఈ రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా స్వచ్ఛంద రక్తదాన శిబిరం, అంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి రక్తదానం అయితే చేయొచ్చు. ఓకేనా. సో దీనిపైన మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు నేను డిస్ప్లేలో ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్ కూడా మీరు స్కాన్ చేసినట్లయితే లొకేషను మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతాయి. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఏంటంటే కువైట్లో లాక్డౌన్ అనేటువంటిది పెడతారు అని చెప్పేసి. అయితే దీనిపైన కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, అలాంటిది ఏమీ లేదు. ఇలాంటి వార్తలు ఎవరికైనా ప్రచారం చేయనట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఈ న్యూస్ని ఎవరైతే స్ప్రెడ్ చేశారో వాళ్ళపైన ఆల్రెడీ చర్యలు అయితే ప్రారంభించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో ఎవరైనా సరే ఏదైనా అసత్యపు వార్తలు కనుక ప్రచారం చేసినట్లయితే వారిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు.
సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ న్యూస్ ఛానల్స్ అలాగే ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మిగతా ఛానల్స్ ఏవైతే ఉంటాయో యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో వచ్చినటువంటి థంబ్నెయిల్స్ చూసి మాత్రం మోసపోకండి. ఎందుకంటే ఈ థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి ఇప్పుడు గల్ఫ్ రీజన్స్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి గురించే చూద్దాం. గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అయిపోయాయి, ఇంకేమీ లేదు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మన వాళ్ళని తీసుకొని రావడమే బాకీ అంతే అన్నట్టు ఉంటాయి అక్కడ థంబ్నెయిల్స్ అన్నీ కూడా. ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. మరీ అంత దారుణంగా అయితే దానికి ఏమీ లేదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, పనులకు వెళ్తున్నారు, వస్తున్నారు, అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతున్నాయి. కాకపోతే కొద్దిగా భయం ఉంటుంది మన వాళ్ళకి కూడా, అంతే, ఏమైనా జరుగుతుందేమో అని. అంతేగాని ఇక్కడైతే అంతగా జరిగింది అయితే ఏమీ లేదు. కాబట్టి థంబ్నెయిల్స్ చూసి మాత్రం మోసపోకండి. మీరు గమనించినట్లయితే మన ఇండియాలో న్యూస్ ఛానల్స్లో చెప్పేది వాళ్ళు ఇక్కడ ఉండి డైరెక్ట్గా చూసి ఇక్కడ ఏదో జరిగిపోయినట్లు చెప్తూ ఉంటారు. అలాగే థంబ్నెయిల్స్ కూడా ఇంకేమీ లేదు, మొత్తం మునిగిపోయింది, గల్ఫ్ అంతగా నాశనం అయిపోయింది, ఇంకేం లేదు, మొత్తం అంతగా ఖాళీ అన్నట్టు ఉంటాయి థంబ్నెయిల్స్. దయచేసి సోషల్ మీడియాలో వచ్చేటువంటి అలాంటి థంబ్నెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి మాత్రం హెడ్లైన్స్ చదివి మాత్రం మోసపోకండి. మ్యాటర్ వినండి. లేదంటే అధికారిక వెబ్సైట్స్ కానీ లేదంటే ఇక్కడ గల్ఫ్కి సంబంధించిన న్యూస్ ఛానల్స్ కానీ వీటిని చూసి సమాచారం తెలుసుకుంటే మంచిదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇంకొక సలహా ఏంటంటే, ఈ థంబ్నెయిల్స్ పెట్టేట వాళ్ళు దయచేసి సోషల్ మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఆలోచించి పెట్టండి. థంబ్నెయిల్స్ కొద్దిగా నమ్మదగినగా పెట్టండి. ఈ విధంగా పెట్టినట్లయితే జనాల్ని భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు అవుతారు తప్ప మరొకటి కాదు. మీడియా అంటే ఒకరికి మనం హెల్ప్ చేసేలాగా ఉండాలి, వాళ్ళకి ఒక సమాచారం కానీ లేదంటే వాళ్ళకి ఒక దారి చూపేలాగా మనం ఉండాలి, అంతే తప్ప వారిని భయభ్రాంతులకు గురి చేసి వారిని ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం అయితే కనుక మనకు ఉండకూడదు. ఆ విధంగా మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకూడదు. దయచేసి మీరు ఒక థంబ్నెయిల్ పెడుతున్నట్లయితే ఆ థంబ్నెయిల్లోనే వాళ్ళకి కొంత సమాచారం అయితే కనుక తెలియాలి, వాళ్ళకి ఒక ఊరట అనేటువంటిది లభించాలి. సో అందులో నిజం ఉంటుందా లేదా అనేటువంటిది ఒక నమ్మకం కూడా కలగాలి వాళ్ళకి. అలా ఉండాలి తప్ప ఆ థంబ్నెయిల్ చూసి అయ్యో అనుకొని ఓపెన్ చేసి చూస్తే ఏమీ ఉండదు అక్కడ. సో అలాంటివి వద్దండి దయచేసి. సో మీ రేటింగ్స్ కోసమో లేదంటే మీ వ్యూస్ కోసమో లేదంటే మీకు 10 రూపాయలు డబ్బులు వస్తుందని చెప్పేసి మీరు చేస్తుండొచ్చు, దాన్ని నేను తప్పుపట్టట్లేదు, కానీ అది మంచి పద్ధతి కాదు. అది థంబ్నెయిల్స్ మాత్రం దయచేసి కొద్దిగా మంచిగా పెట్టండి. ఇలాంటి థంబ్నెయిల్స్ మాత్రం పెట్టద్దని చెప్పేసి నేను ఇతరుగా కోరుకుంటున్నాను. కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్కి సంబంధించినటువంటి PAFN అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 30% మంది మాత్రమే విధులకు హాజరవుతారని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే 30% మంది మాత్రమే హాజరైతే పనులకి ఎలాగా ఆటంకం కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దానికోసం ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొత్తం స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వాళ్ళు అయితే విధులకు హాజరవుతారు. సో అందులో అన్ని రకాల కేటగిరీ వాళ్ళు అయితే ఉంటారనమాట. సో అలాగే వాళ్ళు వారానికి 2 రోజులు సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఆ సెలవు తీసుకున్న రోజు మిగతా బ్యాచ్ వాళ్ళు అయితే పనిచేస్తారు. ఆ విధంగా 3 బ్యాచ్లకు వాళ్ళని డివైడ్ చేశారు. సో తదుపరి నోటీస్ వచ్చేంత వరకు PAFN సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే విధంగా విధులకి హాజరవుతారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ గారు జహరా ప్రాంతంలో ఎమర్జెన్సీ షెల్టర్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక షెల్టర్ని హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి షెల్టర్ని ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏమిటి అనే దానిపైన ఆయన సమీక్ష నిర్వహించారు. అదే మనం ఈ విమానాలకు సంబంధించిన అప్డేట్స్ విషయం కానీ చూసుకున్నట్లయితే కువైట్ నుంచి ఎలాంటి విమానాలకు సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు. సో ఎలాంటి రాకపోకలు కానీ ప్రస్తుతానికి అయితే కొనసాగట్లేదు, ఎలాంటి న్యూస్ కానీ లేదు. దుబాయ్ నుంచి మాత్రం పరిమిత సంఖ్యలో విమానాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో స్పెషల్ ఫ్లైట్స్ నుంచి వేసి మనం చెప్పుకోవచ్చు, అవి అయితే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అలాగే దుబాయ్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించిన CEO ఎవరైతే ఉన్నారో ఆయన పేరు పల్గ్రిఫ్ట్స్, ఆయన కూడా ఎయిర్పోర్ట్ని సందర్శించడం జరిగింది. ఫ్రంట్ లైన్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళందరినీ ఆయన అభినందించడం జరిగింది. అలాగే వస్తున్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఆయన పలకరించడం జరిగింది. సో ఆయన చెప్తున్నారంటే, ఎవరైతే ఇక్కడ ప్యాసింజర్స్ వస్తారో వాళ్ళందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకోండి, అలాగే మంచిగా వాళ్ళని పంపించండి, అంతే తప్ప ఎవరిని కానీ కసురుకోవడం కానీ ఇలాంటివి అయితే చేయకండి, అరవడం కానీ వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి అయితే చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ దుబాయ్ నుంచి పరిమిత సంఖ్యలో రాకపోకలు అయితే కొనసాగుతున్నాయి విమానాలు. అలాగే సౌదీ నుంచి కూడా పరిమిత సంఖ్యలో విమానాలు అయితే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఎటు తిరిగి మనకి బహ్రెయిన్ అలాగే ఖతారు, కువైట్ ఇక్కడి నుంచి మాత్రం విమానాలకు సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి. ఏదైనా అప్డేట్ వస్తే మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను. ఇక మనం ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం అయితే కొద్దిగా బాగానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇక్కడ అంతగా చెప్పుకోదగ్గ పరిణామాలు అయితే లేవు నిన్నటి నుంచి. సో నిన్న సైరన్లు అయితే వచ్చాయి, ఇవాళ ఆ సైరన్లు లేవు.
సో అంత పెద్ద ప్రాబ్లం అయితే కనుక లేనట్టే ఉంది ప్రస్తుతానికి కువైట్లో. కానీ ఇరాన్ పైన దాడులు మాత్రం భీకరంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిజైల్స్ ఇరాన్ పైన దూసుకెళ్తున్నాయి. ఇరాన్లో ఇవాళ బాలిస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి అక్కడ దాడులు భారీగా నిర్వహించడం జరిగింది. సో ఇప్పటి వరకు ఇరాన్లో సుమారుగా 1230 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో ఇజ్రాయెల్ ఇవాళ ఇరాన్ పైన బాగా విరుచుకుపడిందని చెప్పేసి మనం చెప్పాలి. అది కూడా భారీ మిజైల్స్ తోటి విరుచుకుపడింది. అలాగే ఇరాన్ ఏం చేసిందంటే ఈ రూట్ మార్చింది, కొద్దిగా దుబాయ్ పైన దాడి చేస్తుంది. అలాగే ఇవాళ కొత్తగా పక్కన ఉన్నటువంటి టర్కీ అలాగే అజర్బైజాన్ ఈ దేశాలపైన దాడులకి తెగబడింది. సో ఇది ఫస్ట్ టైం అజర్బైజాను అలాగే టర్కీ పైన ఇంతవరకు దాడి నిర్వహించలేదు. మరి ఈసారి వాళ్ళపైన కూడా దాడులు నిర్వహించింది. మరి వాళ్ళు దీనిపైన అయితే ఖండిస్తున్నారు, ఇది ఇలా చేయకూడదు అని చెప్పేసి. వాళ్ళు కూడా ప్రతి దాడికి అయితే దిగుతామని చెప్పేసి అంటూ ఉన్నారు. నెక్స్ట్ దుబాయ్ పైన ఇరాన్ దాడులు అయితే నిర్వహించింది. అవి ఎలా చేసింది, ఎన్ని మిజైల్స్ వదిలింది, ఎన్ని డ్రోన్లు వదిలింది, వీటికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. ఇవాళ ఇరాన్ దుబాయ్ పైన 8 బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. వాటిల్లో 6 క్షిపణుల్ని దుబాయ్ అయితే కనుక అడ్డుకోగలిగింది. ఒకటి మాత్రం దుబాయ్లో భూభాగం పైన పడినట్లు తెలియజేస్తున్నారు. అలాగే డ్రోన్ల విషయానికి వచ్చినట్లయితే మొత్తం 131 డ్రోన్లని వాళ్ళు గుర్తించడం జరిగింది. అందులో 125 డ్రోన్లను అయితే కనుక వీళ్ళు అడ్డుకున్నారు. మిగతావి దుబాయ్లో భూభాగం పైన అయితే కనుక పడినట్లు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు దుబాయ్లో మొత్తం 196 బాలిస్టిక్ క్షిపణులను వీళ్ళు గుర్తిస్తే అందులో 181 బాలిస్టిక్ క్షిపణులను అయితే కనుక వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది, అంటే అడ్డుకోగలిగారు. ఒక 13 మాత్రం సముద్రంలో పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే డ్రోన్ల విషయానికి వచ్చినట్లయితే భారీగానే ప్రయోగించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 1072 డ్రోన్లు దుబాయ్ పైకి ప్రయోగించగా ఇరాన్ అందులో 1001 డ్రోన్ని వాళ్ళు అడ్డుకోగలిగారు. 71 డ్రోన్లు మాత్రం దుబాయ్ భూభాగం పైన పడ్డాయి. సో వాటి కారణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టం అంటే కొంతమంది గాయపడడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇలాంటి విధంగా జరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అబుదాబిలో ఒక డ్రోన్ దాడిలో ఒక 6 పాకిస్తానీలు అలాగే నేపాల్కి సంబంధించిన ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇరాన్ ఖతార్ పైన కూడా దాడులు నిర్వహించింది. అలాగే బహ్రెయిన్ పైన కూడా దాడులు అయితే నిర్వహించడం జరిగింది. బహ్రెయిన్లో ఇప్పటివరకు సుమారుగా 74 మిజైల్స్ని అయితే ప్రయోగించింది. అలాగే 117 డ్రోన్లు కూడా ప్రయోగించినట్లు బహ్రెయిన్ అయితే తెలియజేస్తుంది. అలాగే ఇరాన్ కొన్ని జిమ్మికలు కూడా ప్రయోగిస్తుంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ నిర్వహిస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడిలో వారి యొక్క మిజైల్స్ని మిస్యూజ్ అయ్యేలాగా వీళ్ళు కొత్త దారిని అయితే వెన్నుకున్నారు. అది ఎలాంటిదంటే ఇరాన్లో ఈ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో ఖాళీ గ్రౌండ్స్ ఎయిర్పోర్ట్లో కానీ ఇలాంటి చోట పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి చోట ఏం చేస్తారంటే హెలికాప్టర్కి సంబంధించినటువంటివి అలాగే యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించినవి అలాగే డ్రోన్లకు సంబంధించి డ్రాయింగ్ అయితే వేపించారు. అవి కేవలం డ్రాయింగ్ మాత్రమే, పైనుండి చూడడానికి అవి 3D ప్రింట్ లాగా అక్కడ హెలికాప్టర్ ఉన్నట్టు లేదంటే ఒక యుద్ధ విమానాలు ఉన్నట్లు డ్రోన్లు ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఆ విధంగా వాళ్ళు చేయడం వల్ల ఇజ్రాయెల్ నుండి వచ్చినటువంటి కొన్ని క్షిపణులు వాటిపైన వేయడం జరిగింది. సో దాంతో ఏమైంది, అక్కడ వీళ్ళు పెయింట్ వేయడానికి అయినటువంటి ఖర్చు చాలా తక్కువ, కానీ అక్కడ వదిలినటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కోట్ల రూపాయల వాల్యూ కలిగినవి. చూడండి ఏ విధంగా వాళ్ళని మోసం చేశారు. అక్కడ ఉన్నాయనేసి అనుకొని వాళ్ళు దాడి చేశారు, కానీ అక్కడ లేవు, ఉత్త పెయింటింగ్ మాత్రం వేశారు అక్కడ. సో ఇలాంటివి కూడా ఇరాన్ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. ఇవాళ భవానీ అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పాపకి ఖతార్లో ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు అయినటువంటి శంకరయ్య మరియు వాళ్ళ అమ్మగారు అయినటువంటి యానాదమ్మ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో భవానీతో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 297 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 115 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 50 దినార్ల 289 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ కూడా ఒక శుభవార్త. మనం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో సెక్యూర్ చైల్డ్ పాలసీ అని చెప్పేసి యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించినటువంటిది కొన్ని ఏరియాల్లో ఇప్పటివరకు అయితే అందుబాటులో లేదు. అయితే ఇవాళ నుంచి అది మనకి అందుబాటులోకి అయితే వస్తుంది.
మనకి గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు, గుంటూరు, విజయవాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే విశాఖపట్నం ఈ జోన్ వరకు గతం వరకు మనకు అందుబాటులో లేదు ఆ ప్లాను. సో ప్రస్తుతానికి ఆ ఏరియాలో కూడా అందుబాటులో అయితే ఉంది. కాబట్టి మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, ఈ జోన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే సెక్యూర్ చైల్డ్ పాలసీ గతంలో తీసుకోవాలని చెప్పేసి అడిగి మనల్ని, దాని తర్వాత మనం లేదని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాం కదా, సో వాళ్ళందరికీ కూడా ఈ ఏదైనా ఉపయోగపడుతుంది. సో సెక్యూర్ చైల్డ్ పాలసీ అంటే మీకు అందరికీ తెలుసు కదా, ప్రమాదవశాత్తు ఏదైనా మనకి ఏదైనా జరిగినప్పుడు, మనం మరణించినా, లేదు మనకి ఏదైనా అంగవైకల్యం వచ్చినా, లేదు మనం బెడ్ పైన రెస్ట్లో ఉన్నా సరే మనకి ఆర్థికంగా వాళ్ళు సాయం అయితే చేయడం జరుగుతుంది. ఆ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అది ₹1,00,00,000, 50 లక్షలు, 30 లక్షలు మన స్తోమతను బట్టి మనం చేయించుకోవచ్చు. సో ఈ ప్లాన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం నా నెంబర్ అయితే మీకు ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని అందిస్తాను. మరోసారి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్ని ఏరియాల్లో కూడా ఈ ప్లాన్ అయితే అందుబాటులో ఉంది. అలాగే తెలంగాణ వాసులు కూడా ఆల్రెడీ అందుబాటులో ఉంది.